మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న A2, A4, A5 ని న్యాయమూర్తి అనుమతితో కస్టడీలోకి తీసుకుని బందరు తాలూకా పిఎస్లో ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ న్యాయవాదుల సమక్షంలో సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇక రేషన్ బియ్యం మాయం కేసులో ఇవాళ పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు విచారిస్తుంది. ఇక బియ్యం మాయం కేసులో A1 గా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు కాగా పేర్ని నాని కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై కఠిన చర్యలేవి తీసుకోవద్దన్న ఉత్తర్వులు హైకోర్టు రేపటి వరకు పొడిగించింది. ఇవాళ వాదనలు జరుగుతాయి. అయితే పేర్ని నానికి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ మహేష్ ఫోన్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ఈ రోజు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ విచారణలో పోలీసులు వాళ్ళని ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా లీక్ అయ్యాయా? మనకి ఏమైనా సమాచారం ఉందా? అలాగే ఇంకోవైపు మనం చూసినట్లయితే పేర్ని నాని సతీమణి A1 గా ఉన్నటువంటి జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేశారు. మరి ఈ రోజు హైకోర్టులో నాని బెయిల్ కి సంబంధించి వాదనలు అయితే జరగబోతున్నాయి. మరి ఆయనకి బెయిల్ లభించనుందంటారా? లహరి మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన భార్యకు జయసుధకు చెందిన గోడంలో రేషన్ బియ్యం మాయంపై విచారణ అయితే సాగుతోంది. అలాగే అందులో భాగంగా ఆ పేర్ని నాని భార్య జయసుధకు ఇప్పటికే బెయిల్ అయితే లభించింది. అలాగే మాజీ మంత్రి పేర్ని నానికి కూడా బెయిల్ పై హైకోర్టులో అయితే వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడంలోని రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు కూడా మరో ముందడు కూడా ఇప్పటికే వేశారన్నట్టుగా తెలుస్తోంది. న్యాయమూర్తి అనుమతితోనే రిమాండ్ లో ఉన్న నిందితులను సైతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణ మాత్రం అత్యంత గోప్యంగా మాత్రం సాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే హైకోర్టులో కూడా న్యాయవాదులు నానికి కూడా బెయిల్ తెప్పించే విధంగానే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. అలాగే ఇటు విచారణలో కూడా న్యాయవాదు సమక్షంలోనే సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారిస్తున్నట్లుగా కూడా ఈ విషయం మనకి తెలుస్తూనే ఉంది. అయితే విచారణ మాత్రం అత్యంత గోప్యంగానే సాగుతున్నప్పటికీ కూడా పేర్ని నానికి బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై ఇప్పటికే కూడా ఉత్కంఠ అయితే నెలకొనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో A3 గా ఉన్న సివిల్ సప్లైస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి కూడా న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. లహరి, ఎస్ మహేష్, A1 గా పేర్ని నాని సతీమణి జయసుధ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవహారం అంతా ముందుండి నడిపించింది మాత్రం పేర్ని నానియే. మరి ఇటువంటి తరుణంలో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా సూచనలు అయితే లభిస్తూ ఉన్నాయి. మరి ఆయన బెయిల్ ఈ రోజు లభించనుందంటారా? బెయిల్ రాకపోవచ్చా వస్తుందా అనేది న్యాయస్థాన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జయసుధ ఉన్నప్పటికీ కూడా అంతా తానే నడిపించారనే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులందరూ కూడా చెబుతూనే ఉన్నారు. అయితే బెయిల్ మాత్రం రాదనే కోణంలోనే న్యాయ నిపుణులు సైతం ఇప్పటికీ చెబుతున్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ బెయిల్ వస్తుందా రాదా అనే దాని మీద న్యాయస్థానమే తీర్పునివ్వాలి. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా న్యాయస్థానం తీర్పు కోసం వేచి ఉండాల్సిందే. లహరి, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.